తీసుకోండి. అమ్మా స్వప్న, బంగారం టీ తాగురా నాన్న. వస్తున్నానమ్మా. ఈరోజు కాలేజీ లేదా నాని? ఉంది, కానీ నేను వెళ్ళను. ఏంటమ్మా, ఏమన్నా ఒంట్లో బాగాలేదా? అసలు నేను కాలేజ్కి వెళ్ళాలంటేనే సిగ్గేస్తుందమ్మా. అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఏంటమ్మా, కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? నీ ఇంట్లో పుట్టడమే పెద్ద ప్రాబ్లం. అడుక్కునే వాళ్ళ కడుపులో పుట్టినా బాగుండేది. ఏది కావాలంటే అది అడకొచ్చి పెట్టేవాళ్ళు. ఏంటమ్మా స్వప్న అలా మాట్లాడుతున్నావు? నీకేం తక్కువ చేసినాం చెప్పు. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో అన్ని కాంప్రమైజే. ఒక్కటి కూడా ఇష్టంగా అనుభవించింది లేదు. స్కూల్ నుండి ఇప్పటి వరకు ఇంతే. మన పరిస్థితుల గురించి నీకు తెలుసు కదరా. కొన్నాళ్ళు ఓపిక పట్టు బంగారం. ఏంటి అంకుల్, ఏదో టెన్షన్లో ఉన్నారు? స్వప్న, ఏమైంది అలా ఉన్నావు? కాలేజ్కి రావా? నేను రానే, నువ్వు వెళ్ళు. ఎందుకంటున్నావే అలా? ఏమైనా ప్రాబ్లమా? మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పెద్ద మొబైల్స్ ఉన్నాయి, నాకు మాత్రం ఈ డబ్బా ఫోన్. అందరు స్కూటీలపై కార్లలో వస్తే నేను మాత్రం నడిచి వెళ్ళాలి. చూడు స్వప్న, వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? చూడు అంకుల్ ఆంటీ ఎంత బాధపడుతున్నారు. చూడు మనీషా, నాకంటే అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. తప్పేంటి? నీకెవరు లేరు కాబట్టి నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు. చూడు స్వప్న, నేను ఊహించిన దానికన్నా ఎక్కువగానే మా నాన్న నన్ను చూసుకున్నాడు. చిన్నతనంలోనే మా అమ్మని కోల్పోయాను, కానీ ఏ రోజు ఆ లోటు నాకు రానియలేదు. చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా అదే కొనిచ్చేవాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. ఆయన స్థాయి కన్నా ఎక్కువగానే నన్ను చదివించాడు. నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలనుకున్నాడు, కానీ నేను నీలానే ఆలోచించాను. నేను ఎప్పుడు ఏమడిగినా కాదనేవాడు కాదు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం లేదు అనే మాట వినిపించింది, కాదు అనే మాట వినిపించింది. డాడీ, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి నాన్న, చెప్పు. నాకు కొత్త మొబైల్ కావాలి. అదేంట్రా, నీ దగ్గర ఒక మొబైల్ ఉంది కదరా? లేదు నాన్న, నాకు పెద్ద మొబైల్ కావాలి. ఈ చిన్న మొబైల్ తీసుకుని నేను కాలేజ్కి వెళ్ళలేను. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నా పరువు పోతుంది. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్ ఉంది, నాకు కూడా ఐఫోన్ కావాలి. సరే, ఒక్క 2 నెలలు ఓపిక పట్టు, కొనిస్తాను. మొన్ననే కాలేజ్ ఫీజు కట్టాను కదా, కొంచెం పరిస్థితులు బాగాలేవు. సరే డాడీ. చాలా రోజుల నుంచి ఛాతీలో నొప్పి వస్తుంది. నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు, ఏదో చాలా ఆలోచిస్తున్నావు. ఇలానే ఆలోచిస్తే ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకండి. ప్రస్తుతానికి నేను మెడిసిన్ రాసిస్తా, ఇవి వాడండి, తగ్గిపోతుంది. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ అమ్మా. డాడీ, మా ఫ్రెండ్ సంధ్య స్కూటీ కొనుక్కుంది డాడీ, నాకు కూడా కొనియరా? ఇప్పుడు కుదరదు బంగారం, ఒక 2-3 నెలల తర్వాత కొనిస్తా. కొంచెం ప్రాబ్లంలో ఉన్నా, నువ్వు శ్రద్ధగా చదువుకోరా. ఏంటి డాడీ, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ అంటావు. ఛీ.
ఏదో చాలా ఆలోచిస్తున్నావు. ఇలానే ఆలోచిస్తే ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. డాడీ, నీకో గుడ్ న్యూస్. ఏంటమ్మా అది? రేపు మేము కాలేజ్ తరపు నుంచి టూర్కి వెళ్తున్నాం. మనీషా, కొద్ది రోజుల వరకు ఇవన్నీ పెట్టుకోకురా, తర్వాత వెళ్దువు గాని. ఏంటి డాడీ, మొబైల్ కొనియమంటే మొబైల్ కొనియలేదు, నిన్న స్కూటీ కొనియమంటే వద్దన్నావు. కనీసం ల్యాప్టాప్ అయినా కొని, బోర్ కొడుతుంది. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి విను. చాలు, ఈ ఇంట్లో నా ఇష్టాలకు విలువే లేకుండా పోయింది. ఐ హేట్ యు డాడీ, నాతో మాట్లాడకు. మనీషా, అమ్మా మనీషా. అమ్మా మనీషా, ఒక్కసారి డోర్ తీయమ్మా. అమ్మా మనీషా. డోంట్ డిస్టర్బ్ మీ డాడీ, నన్ను ఇరిటేట్ చేయకు. అమ్మా. ఏంటి 8 అవుతుంది? ప్రతిరోజు డాడీ నన్ను 6 గంటలకే లేపుతాడు కదా. డాడీ, డాడీ. డాడీ, డాడీ. డాడీ, 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 డాడీ. అమ్మా బంగారం, కొన్ని రోజుల నుంచి నాకు చెస్ట్లో నొప్పి వస్తుందిరా. నీకు తెలిస్తే ఎక్కడ బాధపడతావనని చెప్పలేకపోయాను. రాత్రి నుండి నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. నాకు చాలా భయం వేసింది.
మీ అమ్మ నీకు దూరం అయినప్పటి నుంచి నేను నా స్థాయికి మించినంతగా చూసుకున్నాను, చదివించాను. నేను లేకపోతే నువ్వు రోడ్డు మీద పడతావని ఆలోచించాను. అందుకే నువ్వు అడిగింది కొనివ్వలేకపోయాను. ఎందుకంటే మనం ఉంటున్నది కిరాయి ఇల్లు. అందుకే నీ పేరు మీద ఒక ఇల్లు కొన్నాను. నా ఖాతాలో ఉన్న డబ్బులు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. చివరిసారిగా నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. డోర్ కొట్టాను, నువ్వు లేవలేదు. మళ్ళీ డోర్ కొట్టాను, నువ్వు డోర్ తీయలేదు. మళ్ళీ డోర్ కొట్టాను, నువ్వు తెరవలేదు. నువ్వు అడిగినవన్నీ కొనివ్వలేకపోయాను. నన్ను క్షమించురా బంగారం. నేను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. జాగ్రత్తరా, జాగ్రత్తరా నాని. డాడీ లే డాడీ, డాడీ లే డాడీ. నీకేమైంది డాడీ? లే డాడీ. నాకు మొబైల్ స్కూటీ ఏది వద్దు డాడీ, నువ్వు ఒక్కడివే చాలు డాడీ. లే డాడీ, డాడీ లే డాడీ, డాడీ లే డాడీ, డాడీ లే డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, లే డాడీ, లే డాడీ, డాడీ లే. డాడీ లే డాడీ. డాడీ లే. బాధపడకమ్మా. బాధపడకు మనిషా. అమ్మ సారీ అమ్మా, సారీ డాడీ. ఇంకెప్పుడు బాధ పెట్టను. నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, మా ఫ్రెండ్కి పెద్ద మొబైల్ ఉంది, ఒక స్కూటీ ఉంది, మంచి బైక్ ఉంది అని అడిగే ముందు ఒక్కసారి ఆలోచించారా? అసలు తల్లిదండ్రుల స్థానం ఏంటి, వాళ్ళకి ఇచ్చే విలువ ఏమిటి? వాళ్ళకో బాధ్యత ఉంటుంది. వాళ్ళకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మీరు లగ్జరీ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? ఖచ్చితంగా గడపండి, కానీ మీ అమ్మ నాన్న సొమ్ముతో కాదు. మీరు కష్టపడి ఒక స్థాయిలో ఉండి సంపాదించండి, అనుభవించండి. ఈ సినిమా చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరూ అమ్మా నాన్నలను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈ సినిమా.